స్మితా సబర్వాల్ ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ అయితే నడుస్తుందన్నమాట. సో అదేమిటని మనం చూసుకున్నట్లయితే వికలాంగుల గురించి ఇంతకు ముందు ట్విట్టర్ ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ అనమాట. తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదేమిటని చూసుకున్నట్లయితే ఐఏఎస్ జాబ్ అనేది ఎంతో ఎక్కువ ఫీల్డ్ వర్క్ తో కూడిన పని. ఇది జనంతో కలిసి ఉండే జాబు. అలాగే జనం యొక్క బాగోగులను తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్ లో ఇలా చేయాలంటే కంపల్సరిగా శారీరక ఫిట్నెస్ అయితే కంపల్సరిగా అవసరం ఉంటుంది. అయితే దీనిలో వికలాంగుల కోట అవసరమా అని ఏమైతే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇది ప్రస్తుతం అయితే దుమారం అయితే రేపుతుంది. దాని తర్వాత ఏ సంఘటనలు జరిగినాయి, దీని గురించి ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు, సో ఎవరెవరు ఏమేమి అంటున్నారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫోన్ లో చూసుకున్నట్లయితే చాలా మంది ఎక్కువ రీల్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఈ రీల్స్ వైరల్ అవ్వాలని చాలా మంది చాలా విధాలుగా అయితే ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో బ్రిడ్జిని పట్టుకొని వేలాడుతూ రీల్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో నదిలో దూకి స్నానం చేస్తూ రీల్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ గా చేసి జనాలను మన్ననలను పొంది వాళ్ళ ద్వారా లైక్స్ వ్యూస్ పొందాలని చాలా మంది అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. ఒక వ్యక్తి చేసిన పని అయితే షాక్ కి గురవడం జరిగిందనమాట. అదేమిటంటే ఇతను ఏం చేశాడంటే రైలు పట్టాలను తప్పించి రైలు వస్తుండగా ఏం జరుగుతుంది అనేది అతను వీడియో తీయడం జరిగిందనమాట. దాని తర్వాత అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో అశ్లీల వీడియోలు అయితే బయటకు రావడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐఏఎస్ జాబ్ అనేది ఫీల్డ్ వర్క్ తో కూడుకున్న పని. ఎంతో మంది ప్రజలను కలవవలసి ఉంటుంది, వాళ్ళ సమస్యలను తెలుసుకోవాల్సి ఉంటుంది. మన బాడీకి ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఐఏఎస్ సెలక్షన్ లో దివ్యాంగుల కోట అవసరమా అని ఈమె వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా విమానయాన సంస్థల్లో వీళ్ళకు రిజర్వేషన్ ఇస్తారా, ఒక వికలాంగ డాక్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా అని ఈమె చెప్పడం జరిగింది అనమాట. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగుల పైన పెట్టిన పోస్టు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పెను దుమారం రేపుతుందన్నమాట. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్టు దివ్యాంగులను ఆందోళనకు గురి చేస్తుందని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత అయితే వ్యాఖ్యానించడం జరిగిందనమాట. ఐఏఎస్ అధికారి అవ్వాలంటే అందగత్తెలే ఐఏఎస్ అవ్వాల్సిన అవసరం లేదని బాలలత చెప్పడం జరిగింది. అలాగే స్మితా సబర్వాల్ పెట్టిన పోస్టు ప్రభుత్వ ఆలోచన లేదా సొంతంగా ఆమె పెట్టడం జరిగిందా అనేది అయితే ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారిందనమాట. అదే సమయంలో స్మితా సబర్వాల్ రాజీనామా చేసి తనతో అంటే బాలలతతో పాటు ఎగ్జామ్ రాయాలని బాలలత అయితే కోరడం జరిగిందనమాట. ఇద్దరం మళ్ళీ పరీక్ష రాద్దాము అని బాలలత అయితే చెప్పడం జరిగింది. మన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ స్మితా సబర్వాల్ కి అయితే ఈమె సవాల్ విసరడం జరిగింది. అయితే బాలలత చేసిన వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ కూడా ఆమెకు సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. అయితే బాలలత చేసిన వ్యాఖ్యలకు స్మితా సబర్వాల్ అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. సో బాలలత చేసిన విచిత్రమైన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, కానీ తన వయసు పెరిగిన కారణంగా యూపీఎస్సీ వాళ్ళు తనను పరీక్ష రాయడానికి అనుమతిస్తారో లేదో అన్న సందేహం తనకు ఉందని స్మితా సబర్వాల్ అయితే చెప్పడం జరిగింది. రాజీనామా చేసి పరీక్షలు రాసేందుకు తను సిద్ధంగా ఉన్నానని స్మితా సబర్వాల్ అయితే చెప్పడం జరిగింది అనమాట. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నుంచి స్మితా సబర్వాల్ కు ట్విట్టర్లపై ఏకంగా ఆమె పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేస్తున్న స్మితా సబర్వాల్ మాత్రం తాను పెట్టిన ట్వీట్ విషయంలో వెనక్కైతే తగ్గలేదన్నమాట. తాను చేసిన కామెంట్ కు స్టిక్ అయిన స్మితా సబర్వాల్ తన వాదనను కొనసాగిస్తూనే ఉందని చెప్పవచ్చు. అయితే స్మితా సబర్వాల్ అయితే మళ్ళీ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. అదేమిటంటే స్మితా సబర్వాల్ తన టైం లైన్ మీద చాలా మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, కానీ ఐపీఎస్, ఐఎఫ్ఓ, రక్షణ వంటి కొన్ని రంగాల్లో ఈ కోట ఎప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదు, పరిశీలించవలసిందిగా మానవ హక్కుల కార్యకర్తలను అయితే ఆమె అభ్యర్థించడం జరిగిందనమాట. అయితే దీన్ని బట్టి చూస్తుంటే స్మితా సబర్వాల్ ఉద్దేశం ఏంటంటే ఐపీఎస్, ఐఎఫ్ఓ, రక్షణ వంటి రంగాల్లో వికలాంగులను తీసుకోవడం లేదు కదా, అలాగే ఐఏఎస్ కూడా అటువంటి క్యాడర్ కి సంబంధించిందే కాబట్టి ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని చాలా మంది అయితే అనుకుంటున్నారు అనమాట. తాను ఉన్న వాస్తవాన్ని చెప్పానని స్మితా సబర్వాల్ అయితే పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా స్మితా సబర్వాల్ తన ఆలోచనలు అయితే ఇప్పటి వరకు అయితే మార్చుకోలేదో, ఆ పోస్టులను అయితే వెనక కూడా తీసుకోలేదన్నమాట. చాలా మంది అయితే దీనికైతే రియాక్ట్ అవడం జరిగింది. టోటల్ గా చెప్పాలంటే స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని చాలా మంది అయితే చెప్తున్నారు.
అనమాట. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో అనేది. జియో సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం జియో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు జియో సినిమాలు కూడా మనం అక్కడైతే చూడవచ్చు అనమాట. అయితే మనకు హిందీలో బిగ్ బాస్ షో ఒకటైతే ఉందన్నమాట. ఆ బిగ్ బాస్ షోని జియో ఓటీటీ ప్లాట్ఫామ్ లోనైతే రిలీజ్ చేయడం జరిగింది. 3వ సెషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అందులో ఓ జంటకు సంబంధించి అశ్లీల దృశ్యాలు లైవ్ లో చూపించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోనైతే వైరల్ అవుతుందన్నమాట. దీనికి ఎక్కువ షేర్లు ఉండడంతో ఇది బాగా వైరల్ అయిపోయింది అనమాట. దీనికి సంబంధించి జియో సినిమా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అది ఫేక్ వీడియో అని, ఒరిజినల్ వీడియోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేస్తున్నారని జియో సినిమానైతే చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ షోపై శివసేన అధికారి ప్రతినిధి అయిన మనీషా ఖయాండే ముంబై పోలీస్ కమిషనరేట్ కి అయితే కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. పిల్లలు కూడా ఈ షో చూస్తారని, ఇలాంటి అభ్యంతరకర సీన్లు వారిపై ప్రభావం చూపిస్తాయని ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ షోను వెంటనే నిలిపివేయాలని, సైబర్ క్రైమ్ చట్టాల క్రింద కేసు నమోదు చేయాలని మనీషా డిమాండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఏమాత్రం ఫ్యామిలీ షో కాదని, ఈ కార్యక్రమాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. దీనిపై జియో సినిమా అయితే వివరణ ఇవ్వడం జరిగింది. మేము ప్రసారం చేసే కంటెంట్ ఏదైనా సరే నాణ్యతగా ఉంటుందని, మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాయని, జియో సినిమాలో ప్రసారం అయ్యే ఓటీటీ బిగ్ బాస్ లో అలాంటి అశ్లీల కంటెంట్ లేదని, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఫేక్ వీడియో క్లిప్ అని జియో సినిమా అయితే చెప్పడం జరిగింది. ఇది చూసిన మేము కూడా తీవ్ర ఆందోళనకు గురవడం జరిగిందని, దీని వెనుక ఎవరు ఉన్నారో త్వరలో కనుక్కుంటామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జియో సినిమా చెప్పడం జరిగిందనమాట. సోషల్ మీడియాలో తమ వీడియోలు వైరల్ కావాలని పిచ్చి యువతలో మారిపోయిందనమాట. అలాగే వీడియోలు చిత్రీకరిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాము. కానీ అమెరికాలో ఓ కుర్రాడు సోషల్ మీడియాలో వీడియోల కోసం ఏకంగా రైలు పట్టాలనే తప్పించడం జరిగిందనమాట. అసలు ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే నెబ్రాస్కా రాష్ట్రంలో లాంగ్సంటర్ కౌంటలో ఓ 17 ఏళ్ల కుర్రాడు యూట్యూబ్ లో తన వీడియోలు వైరల్ కావాలని అతనికి కోరిక పుట్టిందనమాట. ఇంకేముంది, అతను ఏం చేశాడంటే ఏప్రిల్లో మోన్రాయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ రైలు మార్గాలను నిర్దేశించిన స్విచ్లను లాక్ తీసి వాటిలో మార్పులు చేయడం జరిగింది. సమీపంలో తన కెమెరా పెట్టి తన కెమెరా ట్రైపాడ్ కి అమర్చి అతను అక్కడ కూర్చోవడం జరిగింది. ఇంతలో బిఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన 2 లోకోమోటివ్లు 5 బోగిలతో రావడం జరిగిందనమాట. ఆ డ్రైవరు ఏం జరిగిందో తనకు తెలిసే లోపే ఆ బోగిలైతే పట్టాలు తప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఆ బాలుడు ఏం చేశాడంటే రైల్వే అధికారులకైతే ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం జరిగిందని ఇతనే ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగిందనమాట. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. కీలక స్విచ్ లో మార్పులు చేసినట్లు వాళ్ళైతే గుర్తించడం జరిగింది. దీంతో వారికి అనుమానం వచ్చి ఈ బాలుడిని విచారించగా తను పట్టాలు తప్పుతున్నట్లు వీడియో చిత్రీకరించినట్లు అతను చెప్పడం జరిగింది. స్విచ్లలో మార్పులతో తనకు సంబంధం లేదని అతను బుకాయించడం జరిగింది. దీంతో అధికారులు అక్కడ ఉన్న సీసీ దృశ్యాలను పరిశీలించగా ప్రమాదానికి ముందు వాహనంలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చినట్లు వాళ్ళైతే గుర్తించడం జరిగింది. అతడు బాలుడితో సరిపోలినట్లు ఉండడంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచడం జరిగిందనమాట. ఈ ప్రమాదం కారణంగా ఓహోమా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్ కు బిఎన్ఎస్ఎఫ్ రైల్వేకు దాదాపుగా $3,50,000 అయితే నష్టం జరగడం జరిగింది. అది మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 2 కోట్లకు పైమాటే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.